స్టాగ్నేషన్ అన్న దానికి అర్థం ఏంటిదంటే జీవితము నిలిచిపోయినట్టు, జీవితము ఆగిపోయినట్టు. ఎక్కడ ఉన్న జీవితం అక్కడే ఉంది. వయసు మాత్రము పెరుగుతుంది కానీ జీవితంలో ఎటువంటి ఎదుగుదల లేదు. స్టాగ్నేషన్కి అర్థం ఏంటో తెలుసా అండి? ద ఏజ్ కీప్స్ గ్రోయింగ్ బట్ యువర్ లైఫ్ డజంట్ చేంజ్ విత్ యువర్ ఏజ్. ఇట్స్ ద సేమ్ ఆర్ ఇట్ గెట్స్ బిహైండ్. చూడండి, నీళ్ళు బాగా నానిన చోట ఏమొస్తుంది? ఫంగస్, బ్యాక్టీరియా వస్తాయి. వాట్ డస్ ఇట్ మీన్ అంటే స్టాగ్నేట్ అయిన వాటర్. ఎక్కడైతే మన జీవితం స్టాగ్నేట్ అవుతుందో అక్కడంతా కూడా మురికి ఉన్నట్టు ఉంటుంది మనకి. అక్కడ ఎటువంటి ఎదుగుదల ఉండదు, అక్కడ ఎటువంటి ఫ్రెష్నెస్ ఉండదు, అక్కడ ఎటువంటి జాయ్ ఉండదు. మన జీవితంలో నూతన కార్యాలు జరిగితే అబ్బా అబ్బా అని మనం స్తుతిస్తుంటాం, ఆనందిస్తుంటాం. కానీ ఏమీ జరగని జీవితంలో మనకి ఎలాగ ఆనందం వస్తుంది? వేర్ డు వి గెట్ జాయ్? స్టాగ్నేషన్ ఆల్సో మీన్స్ అ లైఫ్ వితౌట్ మోషన్. అసలు కదలిక లేని జీవితం. కదలిక ఉండదంట. అదే రొటీన్. ఎన్ని ఇయర్స్ అయినా, ఎన్ని నెలలైనా అదే రొటీన్, అదే కుటుంబము, అదే ఫ్రెండ్స్, అదే జీవితం, అదే ఉద్యోగము, అదే పరిచర్య, అంతే. ఇంకా ఏమాత్రం ఉత్సాహమైనవి ఏది జరగదంట. ఈ స్టాగ్నేషన్ జీవితంలో మనకి ఎలాగ అనిపిస్తుంది అంటే నేను ఇంకా ఇంతే, నా బ్రతుకు, నేను చచ్చేదాకా ఇలాగనే ఉంటాను అని మొట్టమొదటి అబద్ధం అపవాది తెస్తుంటాడు. ఈ జీవితము మొట్టమొదటిగా ఎలాగ వస్తుంది? 3 విషయాలండి. వై డు వి గెట్ అ లైఫ్ ఆఫ్ స్టాగ్నేషన్? ఆగిపోయిన జీవితము, నిలకడగా ఉన్న జీవితము, కదలిక లేని జీవితము ఎలాగా మన జీవితంలోకి వస్తుంది అంటే మొట్టమొదటిగా అజ్ఞానం వల్ల, ఇగ్నరెన్స్ వల్ల, తెలిసి తెలియక చేసిన తప్పుడు కార్యాలు బట్టి, నిర్ణయాలు బట్టి, స్నేహాలు బట్టి, లేకపోతే రిలేషన్షిప్స్ బట్టి, సంబంధాలు బట్టి మన జీవితం స్టాగ్నెంట్ అవుతుంది. అందుకనే అజ్ఞానము వల్ల నా జనులు నశించిపోతున్నారు అని హోసియా గ్రంథంలో రాయబడి ఉందండి. అజ్ఞానముతో తెచ్చుకున్నాం మన జీవితం. ఇలాగ అవ్వటానికి కారణం మీరే అనుకోండి, చెప్పుకోండి. నేను ఆ రోజు చేసిన నిర్ణయం బట్టి నా జీవితం ఇలాగ మారింది. ఆ రోజు నేను సరైన నిర్ణయం, సరైన బిజినెస్ డీల్, సరైన ఫ్రెండ్షిప్, సరైన దృష్టితోటి నేను ముందుకు వెళ్ళి ఉంటే నా జీవితం వేరేలాగా ఉండేది. కానీ ఆ గతంలో, ఆ యవన కాలంలో, ఆ చిన్నప్పుడు చేసిన తప్పును బట్టి నేను ఇది అనుభవిస్తున్నానని చాలా మంది చెప్పగలుగుతారు. కొంతమంది ఎరిగి చేస్తారు, చాలా మంది తెలియక చేస్తుంటారు. అన్ఇంటెన్షనల్ ఇగ్నరెన్స్, తెలివి లేక, అజ్ఞానము వల్ల చేసే నిర్ణయాలు బట్టి జీవితం ఆగిపోతుంది. రెండవది చూసినట్లయితే మొట్టమొదటిగా ఇగ్నరెన్స్, రెండవది దురాత్మల ప్రభావం వల్ల మన జీవితంలో డిలే అవుతూ ఉంటుంది, వాయిదా వేయబడుతూ ఉంటుంది, జాగు చేయబడుతుంది. తెసలోనిలకి రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం చూద్దామా అండి? కాబట్టి మేము మీ యొద్దకు రావాలనని యుంటిమి, పౌలను నేను పలుమార్లు రావాలనని యుంటిని గాని సాతాను మమ్మను అభ్యంతరపరచెను. ఎవరు అభ్యంతరపరిచారంట అండి ఇక్కడ? సాతాను. మొట్టమొదటిగా కొన్నిసార్లు మనం చేసిన నిర్ణయాలు బట్టి, రెండవది అపవాది కూడా అభ్యంతరాలు కలుగజేస్తాడు మన జీవితంలో. ఇందాక చదవము దానియేలు గ్రంథము 10వ అధ్యాయంలో, నీ మాటలను బట్టి నేను వచ్చి తిని పారసికుల రాజ్యాధిపతి 21 దినములు నన్ను ఎదిరించెను. ఇక్కడ ఎవరు పారసికుల రాజ్యాధిపతి అని అంటే అక్కడ లిటరల్ గా పర్సన్ కాదండి. అందుకనే అపవాదికి ఒక పేరు ఇవ్వబడుతుంది. మనము పోరాడేది శరీరులతోటి కాదు, మాంసముతోటి కాదు, దురాత్మలతోటి, ప్రధానులతోటి, వాయుమండల అధిపతులతోటి, లోకనాథులతోటి మనము పోరాడుతున్నామని ఆయన వాక్యం తెలియజేస్తుంది. ఇక్కడ పారసికుల రాజ్యాధిపతి అంటే ఆ ప్రావిన్స్ కి అక్కడ అధికారిగా ఉన్న దురాత్మ. ఆ దురాత్మ ఏం చేస్తుందంట? దానియేలు చేసిన ప్రార్థనకి, ఈ రోజు కూడా మీరు అనేక మంది ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేస్తా ఉంటే, ప్రార్థన అయితే దేవుని దగ్గర వెళ్ళింది, దేవుడు జవాబు ఇచ్చేశాడు, కానీ ఎదిరిస్తున్నాడంట అపవాది. ఆ జవాబు మీ దగ్గరికి రాకుండానట్లు అపవాది ఎదిరిస్తాడు. ఇంతకాలము నా జీవితంలో జరగకపోవడానికి కారణం, ఇఫ్ ఇట్ ఇస్ నాట్ ఇగ్నరెన్స్, నేను అజ్ఞానం వల్ల చేయలేదు, కానీ ఏంటో ఆపుతుందండి. ఎన్ని సంవత్సరాలు అదే ప్రార్థన చేసిన దేవుడు నాకు ఇస్తాను అంటున్నాడు, చేస్తానని వాగ్దానం ఇచ్చిన దేవుడు చెయ్యడా? ఆయన ఎప్పుడో జవాబు పంపించేస్తాడు, కానీ ఎదిరించేది ఎవరు అక్కడ? అపవాది.
దురాత్మల ప్రభావము అడ్డగిస్తున్నాయంట జవాబు రాకుండాన్నట్లు. పరీక్షించుకోండి. మీ జీవితంలో ఆన్సర్ రాకపోవడానికి కారణము అది మీరు ఎటువంటి నిర్ణయాలు కాదు, మీరు నమ్మకంగా ఉన్నారు దేవుని దగ్గర, మీరు ఎంతో ఇష్టలుగా ఉన్నారు, ఉపవాస ప్రార్థనలు చేస్తున్నారు, జవాబు వచ్చింది అని దేవుడు చెప్తున్నాడు. వాగ్దానాల మీద వాగ్దానాలు, కన్ఫర్మేషన్స్ ఆఫ్టర్ కన్ఫర్మేషన్స్, ప్రాఫెసీస్ ఆఫ్టర్ ప్రాఫెసీస్, ప్రవచనాలు వెంబడి ప్రవచనాలు వస్తున్నప్పటికీ మీ జీవితంలో కార్యము జరగట్లేదంటే అది ఎవరు? అపవాది ఎదురిస్తున్నాడంట, జవాబుకి అడ్డుబండగా ఉన్నాడంట. అది చూడండి, మరొకసారి ఆ వచనం చదువుదాము. మీ యొద్దకు రావలెనని ఉంటిమి, పౌలను నేను పలుమార్లు రావలెనని ఉంటిని, కానీ సాతాను మమ్మును అభ్యంతరపర్చెను. ఇప్పుడు పౌలు చేసేది మంచి కార్యమా? దేవుని చిత్తానుసారమైన కార్యమా కాదా? దేవుని చిత్తానుసారమైన కార్యమే. రాజ్యము కోసము ప్రయాసపడే కార్యమే, దేవుని నామాన్ని హెచ్చించాలనే కార్యమే. కానీ సాతాను అనేక మార్లు, ఒకసారి కాదు, 2 సార్లు కాదు, పలుమార్లు కానీ అపవాది అభ్యంతరపరిచిందంట. నాకు తెలుసండి, మరి ముఖ్యంగా ఇన్ని సంవత్సరాలు దేవుళ్ళు ఎదుగుతలో, దేవునితో ఎదుగుతూ, దేవుని వాక్యములో ప్రార్థనలో ఎదుగుతున్న మీరు ఎటువంటి జవాబులు ఇంకా రావట్లేదు అని అంటే, ఒకవేళ పాపంలో లేరు, జ్ఞానము లేని నిర్ణయాలు లేవు, అన్నీ చక్కగా ఉన్నాయి కానీ జరగట్లేదు అంటే, మేబీ ఒకవేళ దిస్ కుడ్ బి ద రీజన్. ఇదై ఉండొచ్చేమో. అపవాది అడ్డగిస్తున్నాడు, అపవాది అభ్యంతరపరుస్తున్నాడు, అపవాది ఎదిరిస్తున్నాడేమో. చూడండి, చాలాసార్లు అనుకుంటుంటాం దేవుడే. అవును, దేవుడు అనుమతిస్తాడండి. కొన్నిసార్లు దేవుడు వెయిట్ చేయమంటాడు. ఐఎమ్ నాట్ అగేన్స్ట్ దట్. దెర్ ఇస్ 2 sides ఆఫ్ ద కాయిన్. ఈరోజు మన జీవితంలో డిలే అవుతుంది అన్నదానికి కారణం ఏంటంటే, ఒకటి, దేవుడు మనని పరిశుద్ధపరచడానికి, మనలో ఉన్న చెత్తంతా తీసి మనల్ని చెక్కడానికి వెయిట్ చేపిస్తాడు. అహము అనగదొక్కడానికి, గర్వము పోవడానికి, మనల్ని ఇంకా ఇంకా ఆయన స్వరూపంలోకి మార్చడానికి దేవుడు మనల్ని చెక్కడానికి వేచి ఉండమంటాడు. దావీదు విషయంలో చూస్తుంటాం, మోషే విషయంలో చూస్తుంటాము, యోసేపు విషయంలో చూస్తుంటాం. యోసేపు ఎగిరి పడేవాడు, నాకు కలలు వచ్చింది, నాకు ఇది వచ్చింది, అది వచ్చిందని. కానీ దేవుడు ఆయనని మౌనంగా ఆ మెచ్యూరిటీ పరిపక్వతలోకి వచ్చేంత వరకు దేవుడు వాళ్ళని కొంచెం వెయిట్ చేయి, ఇప్పుడే కాదని పక్కన పెడతాడు. దేవుడు కొన్నిసార్లు అనుమతిస్తాడు డిలే. దేవుడు కొన్నిసార్లు అంటాడు కనిపెట్టి ఉండు అని అంటాడు. పరిశుద్ధాత్మ వచ్చే వరకు మీరు ఇక్కడ ఏమంటాడు యేసు ప్రభు, ఇంకా పరిచర్య స్టార్ట్ చేయకండి, ఇంకా మినిస్ట్రీలో నేను వెళ్ళిపోయాను కదా, నేను దేవుని ప్లేస్, యేసు ప్రభు ప్లేస్ తీసుకొని నేను వెళ్తానని ఎగిరి పడకండి, పరిశుద్ధాత్మ కొరకు మీరు వేచి ఉండండి అని యేసు ప్రభు చెప్తాడు. అదే రీతిగా కొన్నిసార్లు దేవుడు మనల్ని వేచి ఉండమంటాడు, కానీ అన్నిసార్లు దేవుడే వేచి ఉండమని చెప్పాడు. ఒకవేళ దేవుడు ఆన్సర్ ఇచ్చినప్పటికీ ఇక్కడ జరిగేది ఏంటి తెలుసా? అపవాది మనల్ని డిస్కరేజ్మెంట్లో, నిరుత్సాహములోకి, ఓహో వీళ్ళు వెయిట్ చేస్తున్నారు కదా ఈ విషయమై, ఇంకా డిలేట్ చేద్దాము, అప్పుడు దేవుని పైన తిరగబడతారు, అప్పుడు దేవుని వదిలేస్తారు, అప్పుడు నాకు దేవుడు వద్దు, భక్తి వద్దని విడిచి వెళ్ళిపోతారని చెప్పి ఏం చేస్తాడంటే అపవాది ఆన్సర్ని ఎదిరిస్తాడు. ఈరోజు మీ జీవితంలో పరీక్షించుకోండి, దేవుడా మిమ్మల్ని వెయిట్ చేయమంటున్నాడు, లేకపోతే మీరు పొందుకున్న వాగ్దానాలు, ప్రవచనాలు జరగకుండాన్నట్లు, దేవునికి మహిమ రాకుండాన్నట్లు అపవాది కట్టి పట్టి పెట్టుకున్నాడా? చూడండి, హీ వాంట్స్ అస్ టు బీ ఇన్ అ పువర్ స్టేట్. పువర్ స్టేట్ అంటే డబ్బుల విషయంలో దరిద్రత కాదండి. పువర్ దానికి పాసింగ్ ఓవర్ ఆపర్చునిటీస్ రిపీటెడ్లీ. అర్థమైందా? పువర్కి, పీకి పాసింగ్ ఓవర్ ఆపర్చునిటీస్ రిపీటెడ్లీ. ఎన్నో ఆపర్చునిటీస్ వస్తున్నాయండి, ఎన్నోసార్లు అవకాశాలు వస్తున్నాయి, కానీ వస్తున్నాయి కానీ వెళ్ళిపోతున్నాయి. నా చేయి వరకు వస్తుంది కానీ దాటిపోతున్నాయి. నేను ఇంకా పొందుకుందాము అని నేను ఉత్సాహంగా ఎక్సైట్ అయినప్పుడు నన్ను దాటి వెళ్ళిపోతున్నాయండి అనే పరిస్థితిలో ఉన్నారా? చాలా మంది చెప్తుంటారు, యవనస్తురాండ్రు, ఎన్నో ప్రపోజల్స్ వచ్చినాయి అక్క, కానీ ఇదిగో డేట్ ఫిక్స్ చేద్దాము, మేము మళ్ళా కాల్ చేస్తామన్నారు, అటే వెళ్ళిపోయారు, ఇంక రావట్లే. అట్లానే మీ జీవితంలో కూడా ఉద్యోగ విషయంలోనో, వివాహ విషయంలో వస్తున్నాయి కానీ వెళ్ళిపోతున్నాయి. నాలో ఏమైనా తక్కువ ఉందా, నాలో ఏమైనా లోపాలు ఉన్నాయా అని అపవాది ఎలాగ అబద్ధాలు ఆడతాడు తెలుసా? నువ్వు తగవు, నీకు అందము లేదు, ఎంత అందంగా ఉన్నా అది మాటలు చెప్తుంటాడు, నీకు హైట్ లేదు. ఇంకా కావాలంటే ఆ ఎదురు వాళ్ళే చెప్తారు. ఏం చెప్తారు తెలుసా? అంటే ఆ ఎదురు కుటుంబం వాళ్ళు, పెళ్లి చూపులకు వచ్చిన వాళ్ళు,
మీ పిల్లకి ఇది బాగాలేదండి, మీ పాపకి ఇది బాగాలేదండి అని చెప్పగానే వీళ్ళకి ఎలాగుంటుంది? ద ఫీలింగ్ ఆఫ్ రిజెక్షన్. ఓహో, నాలో ఈ లోపాలు ఉన్నాయా, నాలో ఈ బలహీనత అంటే నేను తగనేమో అని ఏం చేస్తారు తెలుసు చాలా మంది స్త్రీలు? నాకు వివాహమే వద్దు, నన్ను ఎలాగూ ఎవ్వరు నచ్చరు మెచ్చరు, కాబట్టి నేను ఇంకా వివాహమే చేసుకోను, అసలు దేవుడు లేడు ఏం లేడు అని మొత్తానికి చేతులు ఎత్తేసే పరిస్థితిలో ఉంటారు. చూడండి, పువర్ స్టేట్, ద ఎనిమీ వాంట్స్ us to be in the poor state, పాసింగ్ ఓవర్ ఆపర్చునిటీస్ రిపీటెడ్లీ. మరలా ఎన్ని అవకాశాలు వచ్చినా దాటిపోయేలాగా ఎదిరిస్తూ వాడు అనుకుంటాడు ఏంటి తెలుసా? ఇప్పుడైనా దేవుడు వద్దు అని వదిలేస్తాడు, ఇప్పుడైనా భక్తి జీవితాన్ని వదిలేస్తాడు, డిస్కరేజ్మెంట్ వచ్చేస్తుంది, సూసైడల్ స్పిరిట్ వచ్చేస్తుంది, సూసైడల్ థాట్స్ వస్తాయి. ఏంటి, ఆత్మహత్య చేసుకుందాం, ఎట్లాగో నా జీవితంలో ఎటువంటి ఫలితం ఉండదు, ఎట్లాగో నేను నా జీవితంలో ముందుకు వెళ్ళలను, కాబట్టి ఇంకా నేను మరణిస్తే బెటర్, నా ప్రాణాన్ని నేను తీసుకుంటే బెటర్, ఎవరికి లాభం నా వల్ల, ఎవరికి ప్రయోజనం నా వల్ల అని చెప్పి ఇటువంటి రిజెక్షన్ థాట్స్ పెట్టి వాడు ఏం చేస్తాడు తెలుసా అండి? పక్క నవ్వుతూ ఉంటాడు పక్కన మనల్ని చూసి. మనం ఆ బాధలో, నిరుత్సాహంలో, ఆ రిజెక్షన్లో ఉన్నప్పుడు వాడు చక్కగా, ఆహా నేను చేసిన ప్రయోగం బాగా పనిచేస్తుంది కదా, వీళ్ళ జీవితం ఇలానే ఉండాలి, ఇట్లనే పోయిన స్థితిలో ఉండాలి. అయితే రెండో విషయం అపవాది ప్రభావం వల్ల. మూడవది ఏంటిదంటే దేవుని మార్గం ఏంటో తెలియని పరిస్థితి. చాలా మందికి ఇది ఒక ప్రాబ్లం. ఒకవేళ అజ్ఞానము బట్టి, నిర్ణయాలు బట్టి కాదు కానీ, దురాత్మల ప్రభావం బట్టి కూడా కాదేమో కానీ, ఎటు వెళ్ళాలో తెలియని పరిస్థితిని బట్టి, ద స్పిరిట్ ఆఫ్ కన్ఫ్యూజన్, ఏ మార్గము తీసుకోవాలో అర్థం కాని పరిస్థితిని బట్టి వాళ్ళు ఉన్న చోటనే ఉండిపోతారండి, ఉన్న చోటనే ఉండిపోతూ ఉంటారు. ఈరోజు మన జీవితంలో అలాగుందా? ఏ మార్గం తీసుకోవాలో, ఏ కెరియర్ చూస్ చేసుకోవాలో, ఎలాగ సేవ ప్రారంభించాలో, ఏ అడుగు ముందుకు వేయాలో నాకు అర్థం కావట్లేదు. కన్ఫ్యూజన్, నాకు అంత కన్ఫ్యూజన్ ఉందండి. నా వివాహ విషయంలో కన్ఫ్యూజన్ ఉందండి, ఈ పరిచర్య విషయంలో కన్ఫ్యూజన్ ఉంది. ఏంటది? దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తుంది కానీ మీరు ఎలాగ ప్రారంభించాలని తెలియని పరిస్థితిలో ఉన్నారు. అది తెలియకుండా ఏదో దేవుడు నాకు సహాయం ఇచ్చేస్తాడని వేచి జీవితం అంతా వృధా చేసుకున్న వారు కూడా ఉన్నారు. ఎందుకంటే దేవుడు ఇంకా నాకు ఏమి కన్ఫర్మేషన్ ఇవ్వలేదండి, దేవుడు ఈ మార్గం ఆ మార్గం అని చెప్పలేదు, సో ఐ విల్ స్టే హియర్, ఐ విల్ వెయిట్ అని సంవత్సరాలు వృధా చేసుకున్న వారు చాలా మంది ఉన్నారు. ద కన్ఫ్యూజన్, ఐ డోంట్ నో విచ్ వే టు గో, విచ్ వే టు స్టార్ట్, హౌ టు స్టార్ట్, వేర్ టు స్టార్ట్, హూ టు ఆస్క్, హూ టు గో టు, ఇవన్నీ నాకు తెలియదు కాబట్టి నేను ఉన్న చోటనే ఉంటాను అని వాళ్ళలాగా ఆ పరిస్థితిలో ఉంటారు. ఈరోజు మీరు ఈ మూడు విషయాల్లో ఏ స్థితిలో ఉన్నారండి? ఇట్లాంటి పరిస్థితుల్లో, ఈ కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు, లేకపోతే దురాత్మల ప్రభావం బట్టి, లేకపోతే అజ్ఞాన నిర్ణయాలు బట్టి మీ జీవితంలో వాయిదా మీరు చూస్తున్నట్లయితే, డిలే చూస్తున్నట్లయితే, ఆగిపోయిన జీవితం, నిలువుగా ఉన్న జీవితం, నిలిచిపోయి ఉన్న జీవితం మీలో ఉన్నట్లయితే మీరు చేయవలసింది ఏంటి తెలుసా? మొట్టమొదటిగా ఎక్కడికి వెళ్ళాలంటే దేవుని సన్నిధికి వెళ్ళి లాక్ ద డోర్ అండ్ స్టార్ట్ ప్రేయింగ్ ఇన్ టియర్స్. కన్నీటితో ప్రార్థన.